హలో వెల్కమ్ టు అనదర్ సెట్. ఇప్పుడు వచ్చేసరికి ద వేవ్ లెంత్ ఆఫ్ ది మైక్రోవేవ్ రీజన్ యూజ్డ్ ఇన్ ది SAR అంటే సింథటిక్ అపర్చర్ రాడార్. మైక్రోవేవ్స్ ఉపయోగిస్తారు. మైక్రోవేవ్స్ ఎప్పుడు కూడా హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటూ ఉంటాయండి. 1 mm to 1 meter అనేది హైయెస్ట్ వేవ్ లెంత్. మిగిలింది 1 to 10 మైక్రోమీటర్ అనేది నియర్ ఇన్ఫ్రారెడ్. అది కూడా కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్రారెడ్ రీజన్ కి, నియర్ ఇన్ఫ్రారెడ్ కి, వాటన్నిటికీ కూడా. సో 1 mm to 1 meter. The GIS operation to combine soil, slope and rainfall layers to produce the afforestation suitability map is overlay అండి. అది అన్నీ వచ్చేసరికి సో వెయిటెడ్ ఓవర్లే లేదా మ్యాప్ ఆల్జిబ్రా అని అంటూ ఉంటారు. ఓకే, సో B is the right answer. Okay, the simple networks random sampling is rarely used alone in large scale forest industry. నిజమే. It leads to the clustering of the sample plots and high travel cost. ఇది కూడా నిజమే. So both A and R are true and R is the correct explanation of the A. So A is the right answer. Okay, and fourth one వచ్చేసరికి the current national working plan code was notified in 2023 లో నోటిఫై చేశారండి. ఓకేనండి. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రస్తుతం D పెట్టారు. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఇస్ ది ఆప్షన్ D. Next, FSI lays how many 0.1 hectare sample plots per district in its national inventory. నేషనల్ ఇన్వెంటరీలోనే యావరేజ్గా వచ్చేసరికి 200 to 250 రేంజ్లో ఉంటుందండి ఎప్పుడు కూడా దానికి శాంపుల్ ప్లాట్స్ అనేవి. సో C is the right answer. The variance of the simple random sample mean is, దీనికి వచ్చేసరికి సింపుల్ ర్యాండమ్ శాంపుల్ మీన్ కి B ఎక్కువగా ఆన్సర్ అడుగుతూ ఉంటారండి. దాన్ని ఫైనైట్ కరెక్షన్ ఫ్యాక్టర్ అని కూడా అంటూ ఉంటారు. జస్ట్ ఎ మినిట్. సిక్స్త్ వన్ వచ్చేసరికి మీకు ఆన్సర్ ఇట్స్ B. యాక్చువల్గా అయితే మీకు వేరియన్స్ అనేది రెండు రకాలు. వేరియన్స్ ఆఫ్ శాంపుల్ పాయింట్, వేరియన్స్ ఆఫ్ ది మీన్. వేరియన్స్ ఆఫ్ శాంపుల్ పాయింట్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది, S²/n-1. వేరియన్స్ ఆఫ్ శాంపుల్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు శాంపుల్ మీన్ వచ్చేసరికి ఏమవుతుందంటే దిస్ S²/n అవుతుంది. ఓకేనా. ఇంటూ 1 - small n/N. ఇది వచ్చేసరికి ఫైనైట్ కరెక్షన్ ఫ్యాక్టర్ అని అంటూ ఉంటారు. ఫైనైట్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఈ ఫైనైట్ కరెక్షన్ ఫ్యాక్టర్ తో వేరియన్స్ ఆఫ్ శాంపుల్ మీన్ అనేది మనకి వేరియన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో సిక్స్త్ వన్ B is the right answer. ఓకే, ఇట్స్ ఫైనైట్ పాపులేషన్ కరెక్షన్ ఫ్యాక్టర్. అంటే ఇది చూడండి ఏమవుతుంది, S²/n ఇంటూ N - small n/n అనేది అవుతుంది. ఓకే, ఇది n-1. ఇప్పుడు n-1 అన్నాడు, బట్ బేసిక్గా అయితే ఇది n కింద ఉంటుంది. ఓకేనా. ఇన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఇఫ్ ఆల్ స్ట్రాటమ్ వేరియన్సెస్ ఆర్ ఈక్వల్, ఆప్టిమమ్ అలొకేషన్ రెడ్యూసెస్ టు ది ప్రపోర్షనల్ అలొకేషన్ అండి. ఒకవేళ వేరియన్సెస్ ఈక్వల్ గా ఉండకపోతేనే మీరు నియమమైన అలొకేషన్కి వెళ్తూ ఉంటారు. ఆ వేరియన్సెస్ ఈక్వల్ అయితే కనుక ప్రపోర్షనల్ అలొకేషన్గా అయిపోతుంది అది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇది మీకు ఈ క్వశ్చన్ కనుక అర్థం అవ్వకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో నేను నియమన అలొకేషన్వి, ఆప్టిమమ్ అలొకేషన్వి, ప్రపోర్షనల్ అలొకేషన్వి ఏంటనేది చెప్పాను మీకు ఫార్ములాస్ ఉపయోగించి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆక్సిలరీ వేరియబుల్ పాస్ట్ ఇన్వెంటరీ వాల్యూమ్ NDVI ఇన్ రేషియో ఆర్ రిగ్రెషన్ ఈజ్, రిగ్రెషన్ లో కానీ రేషియోలో కానీ ఈ ఆక్సిలరీ వేరియబుల్ ఉపయోగించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఇట్స్ మెయిన్లీ టు రెడ్యూస్ ద వేరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యూజెస్ విచ్ గ్రిడ్ ఇంటర్వెల్ ఫర్ వర్కింగ్ ప్లాన్ శాంపుల్ ప్లాట్స్ వచ్చేసరికి 2.5/2.5 కానీ లేదా 5/5 కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగిస్తూ ఉంటారు. The concept of the joint forest management plan was formally introduced in India through which policy అంటే కనుక నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ద్వారా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ద రెజల్యూషన్ ఆఫ్ ది LIS4 సెన్సర్ ఏమిటి అంటే కనుక LIS4 ది 5.8 meters.
Okay, and the type hyperspectral remote sensing refers to the sensors having hundreds of narrow spectral bands. స్పెక్ట్రల్ అంటే స్పెక్ట్రమ్ బ్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఓకే, ఇన్ క్లస్టర్ శాంప్లింగ్ ఇంట్రా-క్లాస్ correlation coefficient rho is usually positive in forest. The trees within the same cluster are more similar than the trees between the clusters. This is both A and R are true, and R is the correct explanation of the A. Okay, so దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఉంటుంది ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ వన్ is the right answer. As per the Planning Commission of the FSI guidelines, the minimum sampling intensity for the tree forest outside the forest, వాటికి వచ్చేసరికి అవుట్ సైడ్ ద ఫారెస్ట్ కి ఎంత అంటే కనుక 0.5% మినిమం శాంప్లింగ్ ఇంటెన్సిటీ. ఓకే, అదే మీకు హిల్లీ ఏరియాస్ డెన్స్ ఫారెస్ట్ రీజన్స్ లో అయితే మినిమం శాంప్లింగ్ ఇంటెన్సిటీ 0.2%. శాంప్లింగ్ ఇంటెన్సిటీ అంటే ఏం లేదండి, ద పర్సెంటేజ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఏరియా కవర్డ్, పర్సెంటేజ్ ఆఫ్ ది forest area taken for sampling. The number of possible systematic samples in a 10 by 10 grid when n is equals to 10 is 10 by 10 grid అంటే ఎంత వచ్చిందండి, 100 grids వచ్చాయా. ఓకే, సో ఒక్కొక్క గ్రిడ్ ఎంత అంటున్నాడు, when n is equal to 10 అని అంటున్నాడు. సో 10. ఓకే, సో డివైడెడ్ బై అంటే కనుక ఫిఫ్త్ వన్ is the B is the right answer, 10 అవుతుంది. దానికి ఆన్సర్ వచ్చేసరికి if coefficient of variation of auxiliary variable x is very low, then the ratio estimation is highly efficient. Okay, or the regression estimation is poor, a simple mean is best, or none of the above. వీడు ఏమంటున్నాడు, కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఎక్స్ అనేది వెరీ లో అయితే కనుక ఏంటి అంటున్నాడు. కోఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఎప్పుడైతే మీకు వాట్ యు కాల్ ఇట్ యాజ్ తక్కువగా వచ్చింది అనుకోండి, అప్పుడు సింపుల్ మీన్ ఈజ్ ది బెస్ట్. ఎందుకంటే ఎక్స్ అనేది ఆల్మోస్ట్ వేరియేషన్ లేదని అర్థం. అప్పుడు ఆక్సిలరీ ఇన్ఫర్మేషన్ అనేది, ఆక్సిలరీ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వేస్ట్. అటువంటి సందర్భంలోనే మీకు ఏంటంటే కనుక సింపుల్ మీన్ ఈజ్ ది బెస్ట్. The standard error of the estimated ratio in a ratio estimation is approximately. Ratio estimation is approximately అంటే కనుక స్టాండర్డ్ ఎర్రర్కి వచ్చేసరికి ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది ratio, what do you call is 1/n into x square plus x square, ఇదంతా ఫార్ములా మీకు స్టాండర్డ్ ఎర్రర్ కింద వస్తుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ కవర్డ్ ఫస్ట్ ఫారెస్ట్ కవర్ అసెస్మెంట్ డన్ బై FSI యూజింగ్ Landsat MSS డేటా అన్నది చూసుకుంటే కనుక ఇట్స్ ఇన్ ది ఇయర్ 1980 to 1982, బట్ పబ్లిష్డ్ ఇన్ ది 1987. పబ్లిషింగ్ అనేది 1987లో జరిగింది, కానీ ఫస్ట్ శాటిలైట్ అసెస్మెంట్ సైకిల్ అనేది మాత్రం 1980 నుంచి 82 మధ్యలో జరిగింది. ఓకే, ఓకే, అసెస్మెంట్ డన్. అండ్ ద కంట్రోల్ చార్ట్స్ యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఆర్ బేస్డ్ ఆన్ ది, ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది సిస్టమాటిక్ శాంప్లింగ్ అండి. ఓకేనా, ఐ థింక్ ఇట్స్ మెయిన్లీ ఫ్రమ్ ది ఓకే, ఇది 3P శాంప్లింగ్ అంటున్నాడు. ద కంట్రోల్ చార్ట్స్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ది ఫ్రమ్ ది 3P శాంప్లింగ్. ఓకే, 3 point శాంప్లింగ్ అంటారు 3P శాంప్లింగ్ అంటే. అండ్ ద ఫార్ములా V is equals to F into B into H is nothing but what దాన్ని ఏమంటారండి, ప్రెస్లస్ ఫార్ములానా, హ్యూబర్స్ ఫార్ములానా, ఏమంటారు గుర్తెచ్చుకోండి. ఇట్స్ ఎ జనరల్ వాల్యూమ్ టేబుల్. F అనేది ఫార్మ్ ఫ్యాక్టర్. సో హ్యూబర్స్ ఫార్ములాలో మీకు ఏమొస్తుంది, హ్యూబర్స్ ఫార్ములాని మిడ్ పాయింట్ ఏరియా అనేది తీసుకుంటూ ఉంటారు. దాన్ని హైట్ లేదా లెంత్ ఆఫ్ ద ట్రీతో మల్టిప్లై చేస్తారు వాల్యూమ్ రావడానికి. ఓకేనా, ఓకే. అండ్ ఐ థింక్ సెమలియన్స్ ఫార్ములా అయితే కనుక ఏరియా టాప్ ఏరియా బాటమ్ తీసుకుని దట్ డివైడ్ చేసి లెంత్ ఆఫ్ ద ట్రీతో మల్టిప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ నథింగ్ బట్ ఏ జనరల్ వాల్యూమ్ టేబుల్ యూజింగ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఫార్ములా. The last set, the electromagnetic radiation with the longest wavelength used in remote sensing is microwave అండి. Microwave is the longest wavelength radiation that we use in the remote sensing. The term spatial resolution in remote sensing refers to the smallest distinguishable ground feature size. B is the right answer. Okay.
The ratio estimator is always positively biased. It is the ratio of the two random variables. Both A and R are true and R is the correct explanation of A. నిజమేనండి. The latest National Working Plan code that replaced 2014 code is notified in 2023. 2023లో నోటిఫై చేశారు ఇదండి దీనికి వచ్చేసరికి బట్ 2014లో ఉందని ఇది చెప్తుంది చూద్దాం. In FSI design, each cluster contains how many 0.1 hectare plots వచ్చేసరికి అంటే కనుక it consists of approximately 4 rectangular plots. The design effect on the loss factor in FSI clustering sample is approximately it's greater than 1 ఉంటుందండి. So 1.5 నుంచి 2.5 for the growing stock. It's the 1.5 to 2.5 for growing stock. The most accurate method for growing stock estimation when local volume equations exist is its local volume equation table ఉందండి. ఎందుకంటే లోకల్ వాల్యూమ్ ఈక్వేషన్స్ ఉంటే లోకల్ వాల్యూమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. The successive difference method is used to estimate variance in ఏంటి అంటే కనుక సక్సెసివ్ డిఫరెన్స్ మెథడ్ అనేది మెయిన్గా ఇట్స్ ఫర్ ది సిస్టమేటిక్ శాంప్లింగ్ is mainly used in the estimate variation in systematic sampling. As per the APPSC FAST-3, the sampling error is controlled by sampling error అనేది then increasing the sample size. Ninth one is the A is the right answer. Increasing the sample size. The primary objective of introducing management plans in place of the rigid working plans is to making plans more flexible and data adaptive. So 10th one B is the right answer అండి. సో ఇక్కడతో మనం ఆపుదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రీవియస్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ట్రై చేద్దాం. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్కి ఎప్పటికీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఉంటాను. జై హింద్.